హాయ్ అండి, వెల్కమ్ టు సూపర్ కిచెన్. ఇవాళ రెసిపీ ఏంటంటే కంది గింజలు వేసి ఆలు వేసి కర్రీ చేస్తున్నానండి. అలాగే పుదీనా పచ్చడి చేస్తున్నాను అనమాట. పుదీనా అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను అనమాట, వాటర్ లేకుండా. సూపర్గా ఉంటుందండి పుదీనా పచ్చడి, కంది గింజల కర్రీ అయితే కాంబినేషన్ సూపర్ అనమాట. ఇవాళ అయితే చపాతీ కూడా అనమాట. చపాతీ ఇంకా వైట్ రైస్ చేస్తారనమాట. మా వారికి చపాతీ అంటే ఇంకైతే 3 పూటల పెట్టినా తింటారనమాట. అంత హ్యాపీగా తింటారనమాట. చపాతీ అంటే అంత ఇష్టం అనమాట. చూడండి, కంది గింజలు వేసి ఇలా ఆలు వేసి కర్రీ లాగా చేస్తారనమాట. సూపర్గా వచ్చిందండి. చపాతీలో కానీ రైస్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. టమాటాలు ఎక్కువ వేసి ఇలా కర్రీ లాగా చేస్తానమాట. అయితే చపాతీ కూడా ఇలా పిండి కలిపి పెట్టుకున్నానండి. మనం ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకున్నామంటే స్మూత్గా వస్తుందండి చపాతీ కూడా. చూడండి, ఇలా వచ్చిందనమాట. సూపర్ కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అయితే మా వారికి అయితే ఇలా ఇచ్చేస్తానమాట. తనైతే చాలా హ్యాపీగా తిన్నారనమాట. సో అదనమాట అండి ఇవాళ. ఓకే అండి.